సన్న బియ్యమే కొనలేదు. ఇది సివిల్ సప్లైలో నేడు పూర్తి వివరాలు. సివిల్ సప్లైలో స్కామ్ వాస్తవం, ఉత్తమ మాటలు ఉత్తవే, నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సివిల్ సప్లైలో 100 కోట్ల అవినీతి జరిగిందనేది వాస్తవమే నేను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా తాను ప్రశ్నించిన 19 అంశాలకు సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొహం చాటేశారు అని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నేడు వెల్లడిస్తామని చెప్పారు. చూడాలి ఈరోజు ఏం చెప్తాడు, ఎందుకంటే ఏదో ఉందన్న తీయాలి నిప్పు ఉన్నది పోగ రాదు, బయటికి తీయాలి. ఇగో రాజకీయంలో ఇట్లనే జరగాలి ఖచ్చితంగా. ఇక సన్న బియ్యమే కొనలేదు, కుంభకోణం ఎక్కడిది, కేటీఆర్వి అవగాహన లేని మాటలు. కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయడానికి ఏలేటి తపన, కిలో సన్న బియ్యం ₹42కు అమ్మితే వెంటనే కొంటాం. ఉత్తమ్ రెడ్డి ఉత్తమైన మాటలు. ఉత్తమైన మాట 40 రూపాయలు పెట్టిన ఉత్తమ మాటలు ఉత్తవే రాష్ట్రంలో ఇంకా సన్న బియ్యం కొనుగోలు చేయలేదని మరి కుంభకోణం ఎలా జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవిని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనుక్కున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయాలని ఆయన భావిస్తున్నారని, అందుకే కాంట్రవర్సీ అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని మాట్లాడారు. ఆయన నిజంగా కొనుక్కుంటే ఢిల్లీకి డబ్బులు పంపించినట్టుగా చూపి కథమైపోతుంది. పదవిని కొనుక్కున్నట్టుగా చూపి కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయడానికి పోయి ఇప్పుడు ఢిల్లీకి పోయి పైసలు ఇచ్చి పదవిని ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కుంటే అదే నిరూపించు పైసలు ఇచ్చి 19 అంశాలకు సమాధానం చెప్పలేక ఉత్తమన్న అన్ని ఉత్తుత్తి మాటలు మాట్లాడుకుంటే ముఖం చూపించలేడు అని చెప్పి ఆయన మాట్లాడుతారు. ఇది కిషన్ రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి పెట్టాలంటే ఆయన బంద్ చేయి స్విచ్ కరెంట్ అక్కడ ఉందని. ఇక సన్నబియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం, పౌర సరఫరాల శాఖలో 1,100 కోట్ల అవినీతి, 1,100 కోట్ల అవినీతి. ఇక గ్లోబల్ టెండర్ నిర్ణయం ఓ కుట్ర, బ్లాక్ లిస్ట్ లో కేంద్రీయ భండార్, దానితో ఒప్పందం ఆధారాన్ని బయట పెడతాం. కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఇక ధాన్యం సన్నబియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆధారాలతో సహా బయట పెడతామని స్పష్టం చేశారు. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్, అధికారిక చౌహాన్ పాత్ర ఉన్నదన్నారు. సీఎం ఆదేశాల అనుమతితోనే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళా అని కూడా వ్యాఖ్యానించారు. చలో ఆధారాలు బయట పెట్టిన తర్వాత దాని బండారం బయట డబుల్ స్ట్రాటజీ, 2 రకాల ప్లాన్లతో కాంగ్రెస్ వ్యూహం. కేంద్రంలో ఎన్డీఏ గెలిస్తే బీజేపీతో ఫైటింగ్, రాష్ట్ర అవసరాల కోసం ఒత్తిడి పెంచడం, స్టేట్లో ఆ పార్టీని కట్టడి చేసే వ్యూహం. ఇండియా గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి భరోసా. లోక్సభ ఫలితాలపైనే అస్తం నేతల దృష్టి. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనుకున్నట్టుగానే డబుల్ డిజిట్ వస్తుందా? కేంద్రంలో ఇండియా కూటమి పవర్లోకి వస్తుందా? అంచనాలు తప్పితే వచ్చే రాజకీయం చిక్కులేంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు ఎలా ఉంటాయి? రాష్ట్రానికి తగినంత సహకారం అందుతుందా? ఇవి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న అంశం. రాష్ట్రంలో 17 స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ విభాగాల రివ్యూ మీటింగ్లతో అధికారిక కార్యక్రమాలలో మునిగి తేలిన సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ పరిస్థితులపైన లోతుగా ఆలోచిస్తున్నారు. ఇంటికి పరిమితమైన ఆయన పార్టీ లీడర్లతో, కొద్ది మంది మేధావులతో మాట్లాడుతున్నారు. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచిస్తారు. అంటే ఫలితాల తర్వాత ఎలా ఉంటుంది, నాకు సపోర్ట్ ఇస్తుందా, సపోర్ట్ ఇయ్యదని ఆలోచిస్తుంది. సపోర్ట్ ఇస్తుందా ఇదా అంటే ఇంకో రకం ఇండైరెక్ట్ ఇంకో ఆలోచన వస్తుంది. అలా రేవంత్ రెడ్డికి వస్తే మాత్రం ఆలోచన వస్తుంది. జూన్ 2కు అది కూడా ఉంది అన్న. జూన్ 2 వేడుకలకు సోనియా హాజరుపై ఉత్కంఠ. నేడు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ పర్సనల్గా ఆహ్వానించడం కోసం జయ హే ఫినిషింగ్ టచ్ కీరావణి స్టూడియోలో సమాలోచన. పర్సనల్ ఎందుకు, రావాలంటే వస్తాయి అంతే.